యోవేల్ గారు అంటున్నాడు, ఇప్పుడైనను ఇంకెన్నాళ్ళు అందరిలాగా చర్చికి వెళ్తావు, ఇంకెన్నాళ్ళు అందరిలాగా ఉదయకాలపు ప్రార్థనకు వస్తావు? ఈ సమస్యలు పోవాలని నీకు ఇష్టం లేదా? ఈ సమస్యలతోనే నీ కాలం అంతా గడిపేస్తావా? నువ్వు బ్రతుకు కాలం అంతా ఈ సమస్యల్ని వెంట పెట్టుకొని వస్తావా? సమస్యలను వెంట పెట్టుకొని వస్తున్నావు, మళ్ళీ వెంట తీసుకెళ్ళిపోతావు, వెంట పెట్టుకొని వస్తున్నావు, వెంట తీసుకెళ్ళిపోతున్నావు. ఎప్పుడు నీ జీవితంలో విడుదల వస్తుంది? విడుదల పొందుకోవాలని లేదా? వచ్చేటప్పుడు ఏదో భార హృదయంతో వస్తున్నారు, కానీ ఆ భారాన్ని దించుకోవట్లా, మళ్ళీ అదే భారాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. నీ కుటుంబానికి విడుదల కావాలని లేదా? నీ జీవితం బాగుపడాలని నీకు లేదా? బాగుపడాలి అంటే సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా నువ్వేం చేయాలో తెలుసా? కన్నీరు విడిచుచూ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒక పెద్ద దైవజనుడు అంటాడు, కన్నీటితో కడగబడిన ముఖము మనోహరమైనది అని అంటాడు. కన్నీరు దేనికి సూచన అంటే పశ్చాత్తాప హృదయానికి సూచన. మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో మన కన్నుల వెంబడి కన్నీరు వస్తా ఉంటది. మీ హృదయము పశ్చాత్తాపముతో నిండుకున్నదైతే మీ కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. కన్నీరు దేనికి సూచన అంటే పశ్చాత్తాప హృదయానికి సూచన. మనలోకి పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన కన్నుల వెంట కన్నీరు వస్తుంది. కన్నీటి ప్రార్థన గొప్పతనం గురించి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను అని యాకోబు గురించి రాయబడి ఉంటుంది. యాకోబు తన ముందున్న సవాళ్లను ఎదుర్కొనే ముందు యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. ఆ కన్నీటి ప్రార్థనయే తన ఎదురుగా ఉన్న యాకోబుని శత్రువుగా భావించి చంపాలని చూస్తున్న తన అన్న అయిన ఏశావు యాకోబు ఎదురుపడగానే తన మెడ మీద పడి ఏడ్చేలాగా చేసింది. నీ శత్రుని సైతం మిత్రునిగా మార్చేది నీ కన్నీటి ప్రార్థనయే. నిజంగా నీది బాధే అయితే, నిజంగా నీవు విడుదల పొందుకోవాలని ఆశిస్తే, నిజముగా నీ కుటుంబం ఈ పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకోవాలని నువ్వు అనుకుంటే, సహోదరి సహోదరుడా, అన్న ఏ విధంగా అయితే దేవుని మందిరానికి వచ్చి తన హృదయాన్నంతా కుమ్మరించుకొని ప్రభువా అని వేడుకున్నదో, అదే విధముగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? హృదయాన్ని కుమ్మరించాలి. అగస్టిన్ అన్నాడు కదా, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చా. ఆ తల్లి ఎంతగా అంగలార్చిందో, ఆ యవనస్తుడు యవన కాలంలో ఎంతగా చెడిపోయాడో, చెడిపోయిన వాణ్ణి ఆ ప్రార్థనట, ఆ ప్రవాహంలో అతడు దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చాడు. హన్నా కూడా తాను జీవించినంత కాలం ఏటేటా దేవుని సన్నిధికి వస్తుంది. అందరిలాగే జనరల్గా పాటలు పాడుతుంది, వాక్యం వింటుంది, బలర్పిస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. పొందుకోవాలన్న తృష్ణ తనలో లేదు. ఎందుకు ఆ సంవత్సరం వారందరూ భోజనాలు చేస్తుంటే ఈ తల్లికి దుఃఖం వచ్చింది. ఎన్నాళ్ళు నేను గుడ్రాలు అనిపించుకోవాలి? ఎన్నాళ్ళు నేను పిల్లలేని దాన్ని అనిపించుకోవాలి? కాదు, ఏదో ఒకటి తీర్మానం చేసుకోవాలి అని అనుకుంది. దేవుని సన్నిధికి వచ్చింది, మోకరించింది. బైబిల్ ఆమె గురించి చెప్తుంది, తన హృదయాన్నంతా కుమ్మరించి కన్నీరు విడుచుచూ ప్రార్థన చేసింది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది తెలుసా? దుఃఖాన్నంతా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది తెలుసా? భారాన్నంతా దించుకొని వెళ్ళింది. రాయబడిన మాట, నాట నుండి ఆమె దుఃఖపడుట మానివేసింది, ఇంటికెళ్ళి శుభ్రంగా తినటం స్టార్ట్ చేసింది. నీ హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరిస్తే, కన్నీటితో నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థనా గదిని తడిపితే, నా ప్రభు ఇదిగో పాడైపోయిన భూమిని, గనిమిలతో చెదిరిపోయిన భూమిని, పిచ్చి మొక్కలతో ఏలుబడి చేస్తున్న భూమిని చదును భూమిగా మార్చి గొప్ప పంటను పండిస్తాడు. అలా నీ జీవితం పండించబడాలి అంటే సహోదరి సహోదరుడా, తొలకరి వానలాగా నీవు కన్నీరు విడవాలి. తొలకరి వాన పడినప్పుడు ఏ విధముగా అయితే భూమి
దాని ఫలాన్ని ఇస్తుందో అదే విధంగా సహోదరి సహోదరుడా, నీ కన్నీరు ఏం చేస్తుంది తెలుసా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ తొలగించేస్తుంది. ఈలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని పాపాన్ని కొట్టివేసేది నీ కన్నీటి ప్రార్థన. అందుకే యోవేలు గారు అంటున్నాడు, ఇప్పుడైనా ఒక్క కుమారుణ్ణి కోల్పోయినా ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే దుఃఖిస్తూ దేవుని దగ్గర ప్రలాపిస్తారో, యవన కాలంలో తన పెనిమిటి కోల్పోయిన ఒక యవనస్తురాలు ఏ విధంగా అయితే దుఃఖిస్తూ అంగలారుస్తుందో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలా దుఃఖిస్తూ ప్రార్థన చేయాలి. పొంగిన చెరువు ఏ విధంగా అయితే తనలో ఉన్న నీటిని బయటికి పంపిస్తుందో, నీ హృదయము పొంగే కొలది నీ కన్నుల నుండి ప్రవాహం వలె నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. భరించలేని స్థితిలో ఉన్నప్పుడు నీ కన్నులు ఊరుకోవండి. నీ ఆవేదన, నీ యొక్క బాధ నీ కన్నుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదిగో అది చూస్తాడు దేవుడు. నీ హృదయము నిజముగా కుమ్మరించబడిందో లేదో అని నా ప్రభువు నీ కన్నులను చూస్తా ఉంటాడు. సహోదరి సహోదరుడా, ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు కన్నీరు విడుచుచూ ప్రార్థన చేయక? ఒకసారి నేను ప్రశ్న వేసుకో. పశ్చాత్తాపం నీలో లేకపోయినా, ఆత్మ కుమ్మరింపు నీలో లేకపోయినా నీకు కన్నీరు రాదు. నువ్వు కన్నీరు విడవకపోతే దేవుని సన్నిధిలో నువ్వు అంగీకరించబడలేవు. కన్నీరు విడటం అంటే నీ హృదయాన్ని కుమ్మరించడం. ఆ హృదయాన్ని కుమ్మరించే తత్వము నీలో లేదు కాబట్టే నీ ప్రార్థనలు అంగీకరించబడటం లేదు. అందుకే యోవేలు గారు అంటున్నాడు, ఇప్పుడైనా నౌ ఆన్వార్డ్స్, ముఖాన్ని నీటితో కాదు కానీ కన్నీటితో కడగబడితే అది ప్రభువుకు ఇష్టమైన బహుమానంగా ఉంటుంది. అదే విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే, నీ మనోహరమైన ముఖాన్ని దేవుడు చూస్తే నీ హృదయాన్ని చూసినట్లే, నీ కుమ్మరింపుని చూసినట్లే ఇమీడియట్గా నీకు ఆన్సర్ ఇస్తాడు.